యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం అందరం కూడా ధ్యానము చేసుకుని ఉన్నాం. అందులో వ్రాయబడుతున్న మాటలు ఏంటంటే, ప్రార్థించడం వలన దేవుడు చేయు అద్భుతాల గురించి ఆ బైబిల్ గ్రంథంలో ఆ వచనాల్లో మనకి బాగా వివరిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. కనుక ప్రియులారా, విశ్వాస జీవితానికి ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఎవరు నమ్మి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా? మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాల్సినవి 3 విషయాలు. మొట్టమొదటిగా, ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో ప్రేరేపణ రావాలి. ప్రార్థన చేయాలని మనస్సులో నుండి రావాలి, అది ప్రేరేపణ. రెండవ మాట, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఆత్మలో భారం ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందాలనుకుంటున్నావా? ఆ పొందే విషయాన్ని గురించి నువ్వు భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. భారం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది అది వ్యర్థం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆత్మలో భారం ఉండాలి. హన్నా తన జీవితంలో గర్భఫలం లేకపోతే దేవుని యొక్క సన్నిధికి ఎలాగ వెళ్ళిందో తెలుసా? అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, ఒక సహోదరి నన్ను ఎక్కిరిస్తుంది, నన్ను హేళన చేస్తుందనవే శిలోహు యొక్క మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది పిల్లరా? భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. నమ్మున వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత 3వ యొక్క విషయం ఏంటో తెలుసా? మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఇది దేవుని యొక్క చిత్తమేనా, నేను అడుగుతుంది దేవునికి అనుకూలమేనా? అనుకూలమైతే దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఆత్మలో దేవుని యొక్క చిత్తాన్ని అడగాలి ప్రియులారా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలా చేస్తే కనుక ఖచ్చితంగా మన ప్రార్థన అవసరతకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే జవాబును అనుగ్రహించువాడై ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమంటాడో తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడుగుతారో నాకు తెలియదు, కానీ మీరు అడగండి, ఖచ్చితంగా నేను వాటిని చేస్తానని చెప్పాడు. అలాగా దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందాలంటే మనం ఏం చేయాలనంటే ఆత్మలో ప్రేరేపణ ఉండాలి, ఆత్మలో భారం ఉండాలి, ఆత్మలో దేవుని యొక్క చిత్తం ఉండాలి. ఇలాగ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాంటి ప్రార్థనా శక్తి అన్య దేశంలో చెదరిపోయిన విశ్వాసులు తమ జీవితాన్ని ప్రార్థన ధ్యేయంగా నడుపుకోవాలని ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలి పిల్లరా? ప్రార్థన చేయాలి. అతడు అని సింగులర్ వర్డ్ వాడారు. మీ శ్రమలేంటో నాకు తెలీదు, కానీ మీ శ్రమలు వస్తే కనుక మీరేం చేయాలంటే మీరు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు కీర్తనలు పాడాలి అని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది ప్రియులరా. కనుక ప్రియులరా, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘానికి శ్రమ అనిపించింది. అయ్యో, దైవజనుడు ఉన్నప్పుడు సువార్తను ప్రకటన చేసేవాడు, వాక్యాలు చెప్పేవాడు. అలాంటి దైవజనుడికి చెరసాలలో వెళ్ళిపోతే సంఘము ఏం చేస్తుందో తెలుసా? ఆసక్తితో దైవజనుడి కొరకు ప్రార్థన చేశారు. వారికి ఉన్న శ్రమ ఏంటనంటే పేతురు మా దగ్గర ఉన్నప్పుడు మా ఆత్మీయ జీవితం బాగుండేది. పేతురు మాకు ప్రసంగం చేసేటప్పుడు ఆ ప్రసంగంలో మేము ప్రదర్శించిపోయేవాళ్ళం. అలాంటి పేతురుకు శ్రమ సంభవించినప్పుడు మా సంఘ కాపరి, మా నాయకుడు, మా సేవకుడు అని సంఘము ఏం చేస్తారంటే శ్రమలో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడు? కార్యము జరిగించాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు ఎప్పుడైనా మీకు శ్రమ సంభవించినప్పుడు ఇలాగ మీరు ప్రార్థన చేస్తారా? పిల్లరా? యాకోబు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే, విశ్వాసులారా, మీ జీవితాల్లో శ్రమలు చూస్తూ ఉన్నాను, కానీ మీకు శ్రమ సంభవించినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన ఒక్కటే చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తుంటాడు? అనేకమైన కార్యాలు జరిగిస్తాడని
దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అంతేగాని మీకు శ్రమలు సంభవించిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మా శ్రమ ఇదండి, మా కష్టం ఇదని అని మీరు మాకు చెప్పేసి మీరు ప్రార్థన చేయకపోతే కనుక అది ఉపయోగమో లేదు ప్రియులారా. శ్రమలు అందరికీ ఉంటాయి, కానీ యాకోబు భక్తుడు ఏం చేస్తున్నాడంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడే ప్రార్థన చేయాలి, ఆమె ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు ఏం చేయాలంటే సంఘపు పెద్దలను పిలవనంపి వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ముందైతే శ్రమ సంభవిస్తే అతడే ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీలో ఎవడైనా రోగి అయి ఉంటే కనుక మీరేం చేయాలి, సంఘ పెద్దలను పిలిచి మీరు ప్రార్థన చేయించుకోవాలి. సంఘానికి పెద్దగా ఎవరైతే ఉంటారో వారిని పిలిచంట మనము మన బలహీనతల్లో మన రోగము సంభవించినప్పుడు ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలంట. మరి ఆయన ఏం చేస్తాడంటే నువ్వు నూనెను తీసుకుని నిన్ను అభిషేకించి నీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపములు క్షమించబడతాయి, నీ దోషములు క్షమించబడతాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణమైన ఆరోగ్యం నీకు ఇస్తాడని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంతమంది ఏంటో బలహీనత వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తూ ఉంటుంది. ఎవడైనా రోగి అయి ఉన్నాడా ఇదేదో కీడుకు వచ్చింది, ఇదేదో ఫలానా చేస్తే వచ్చింది అని అనుకొని కొంతమంది సంఘ పెద్దకి కూడా జ్ఞాపకం చేయరు. మా కష్టాలు మాయేనండి, మా రోగాలు మాయేనండి, ఇలా హెచ్చుగా వెళ్ళిపోతాయండి అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారి రోగాన్ని ఎవరికీ జ్ఞాపకం చేయరు. కనుక పిల్లరా, దేవుని సన్నిధిలో మీలో ఎవడైనా రోగి ఉన్నాడా సంఘానికి పెద్ద ఎవడో ఆ పెద్దను పిలవనంపించి మన కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. సంఘ పెద్దలు అంటే ఏంటో తెలుసా, వారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు, వారి యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు, వాక్యాన్ని బాగా తెలిసిన వారు, వాక్యాన్ని బాగా ప్రతిష్ఠించేవారు. కాబట్టి వారు ఏం చేస్తారంటే దైవాని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు. రోగంలో ఉన్నప్పుడు నువ్వెలా ప్రార్థన చేస్తావు, రోగిగా ఉన్నప్పుడు నువ్వెలా ప్రార్థన చేస్తావు, ఏమైనా ప్రార్థన చేయగలవా? అలాంటి సమయ సందర్భంలో నువ్వేం చేయాలంటే సంఘమునకు పెద్ద ఎవరైతే ఉన్నారో వారిని పిలవనంపించి వారిని నిన్నేం చేస్తారంటే నూనె రాసి నీకు విశ్వాసంతో దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు ఎలాంటి వాడివైనా దైవ చిత్తానుసారంగా పెరిగే సంఘ పెద్దగా ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేస్తే కనుక దేవుడు అద్భుతాలను దేవుడు జరిగిస్తారని దేవుని యొక్క లేఖన భాగంలో మనకి చాలా స్పష్టంగా రాయబడుతుంది. కనుక మొట్టమొదటిగా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. సంతోషం గల ఎవరైనా ఉన్నాడా వాడేం చేయాలి, కీర్తనలు వాడాలి. శ్రమలు ఏమి లేవు కదా, కష్టాలు ఏమి లేవు కదా, మరి సంతోషంగా పాడరే, సంతోషంగా నేర్చుకోరే. మూడవ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నా మాటల ముగింపులోనికి నేను తీసుకుని వస్తున్నాను. చూడండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. స్వస్థత అనే మాటకు అచ్చ భాషలో చెప్పాలంటే బాగోవడం, బాగుగా కనపడడం. మనలో ఎవరి యొక్క జీవితాలైనా సరిగా లేకపోతే, బాగుగా లేకపోతే ఏం చేయాలో తెలుసా, ఒకరికి ఒకరు చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. మూడు డిఫరెంట్గా ఉంటాయి. మొట్టమొదటిగా ఎవరికైనా శ్రమ సంభవించింది ఆ కుటుంబంలో వాడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉంటే కనుక అతడు ఏం చేయాలంటే సంఘపు పెద్దలను పిలవనంపించి ఆ రోగి కొరకు ప్రార్థన చేయించుకోవడం ఉత్తమము. మూడవ యొక్క మాట ఏం చెప్తున్నాడు అంటే మీలో ఎవడైనా స్వస్థత పొందాలనుకుంటున్నాడా అయితే మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. స్వస్థత అంటే ఏం చెప్పాను, బాగుగా ఉండడం. నా కుటుంబం ఏం బాగలేదు, నా మనస్సు ఏం బాగలేదు, నా మనస్సు ఇలాగుంది కాబట్టి నా గురించి ప్రార్థన చేయవే, నా గురించి ప్రార్థన చేయి, నా గురించి ప్రార్థనలో పెట్టు అని ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. పిల్లరా, ఎప్పుడు ప్రార్థన చేసాం మనం? 2024లోనా, 2023లోనా? అదేనా మన ఆఖరి ప్రార్థన? ఎప్పుడు ఉపవాసం చేసామమ్మా? ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేసామమ్మా?
కనుక పిల్లరా, ప్రార్థన ఎప్పుడు చేస్తామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ఒకరు ఎక్కడ దొరుకుతారు? సంఘంలోనే దొరుకుతారు. మీకు అర్థమవుతుందా? ఒకరికి ఒకరు బయటోడు చెప్తే ప్రార్థన చేయడు. సంఘంలోనికి వచ్చిన తర్వాత అవకాశంతో పట్టి ప్రార్థనలో సమకూడి ఉంటావు కాబట్టి ఒకరి కొరకు ఒకరు చేయి పట్టుకుని నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. బజార్లోకి వెళ్ళు, దా చేయి పట్టుకో, నా గురించి ప్రార్థన చేయి అని అంటే అలా చూస్తాడు నిన్ను. సంఘంలో చేయాలి పిల్లరా, ఎక్కడ పడితే అక్కడ కాదు. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ఏం చేయబడుతుందంటే చాలా క్లియర్గా దేవుడు యాకోబు ద్వారా సంఘానికి చెదరి ఉన్న విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, మనం ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అలా చేసుకున్నారా? మీ అవసరత ఎవరితోనైనా చెప్పారా పిల్లరా? ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఎవరికైనా ఇలాగ బాగుండాలి అమ్మా నాకు ఈ పరిస్థితి అని చెప్పి ఒకరికొకరు ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు పిల్లరా. అలాగ ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవుని మీద ఏం చూపుతున్నావు తెలుసా? విశ్వాసాన్ని చూపుతున్నావు, నమ్మకాన్ని చూపుతూ ఉన్నావు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని యొక్క సంఘములో మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థనే అన్నిటికి కూడా సమాధానము అనుగ్రహించేది. అటువంటి ప్రార్థనలో పిల్లరా మనము ముందుకి కొనసాగుతూ ఉండాలి పిల్లరా. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే ఈ 47 రోజులు కూడా నీకు ఇంటికాడ అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి ఖచ్చితంగా 7:30 కల్లా లేదా 7 గంటల కల్లా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయాలనుకుంటున్నావో అంతసేపు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు సంతోషంగా ఉంటే ఏం చేయాలి? పాటలు పాడాలి.